ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయాలనుకున్నాను. స్టార్బక్స్ పర్లేదు. మార్నింగ్ జిమ్ నుంచి వచ్చిన తర్వాత అసలు నిద్రపోయా చూడు. ఇందాక వీడు కాల్ చేస్తే అప్పటికప్పుడు లేచి ఆ ముప్పులోనే స్నానం స్టార్ట్ అయినా. ఇక్కడికి ప్రజెంట్ అయితే ఏంటి ఇది మేకర్స్ ఆఫ్ మిల్క్ షేక్ నంద్యాల చెక్ పోస్ట్ దగ్గర. కొద్దిగా ఏదైనా తాగి ఎక్కడైనా బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేయాలా. మనవాడు కార్ తీసుకొచ్చినాడు, అట్లా ఒక పెద్ద డ్రైవ్కి వెళ్ళి వద్దాం. చెప్పు భయ్యా, ఏం ఆర్డర్ చేద్దాం? జిమ్ పోతాం కాబట్టి ఇంకా ఏమన్నా చెప్పు గట్టిగా. బనానా ట్రై చేయి. బనానా తిని బోర్ కొట్టింది భయ్యా. ఇంకా కొత్తగా ఆర్డర్ చేయ దీంట్లో. మింటోరియల్ ఆగడా కొత్తగా? వద్దు మింటోరియో ఒకటి ట్రై చేస్తా. 77లో దరిద్రంగా ఉంది. దాన్ని రీల్ ఈరోజు పోస్ట్ చేస్తా. షార్ట్ చూసుకోండి. వాళ్ళైతే అందరూ ఇంటికాడికి పోతే ఎన్నిసార్లు ఇట్లా అనుకుంటావు అంట. ఒకరితే కామెంట్ పెట్టినాడు భయ్యా, ఏంది భయ్యా తలలో పెయిన్లు వచ్చినాయి అన్నిసార్లు గీరుకుంటున్నావు అంట. ఒకరు వచ్చి దానికిందనే బ్రో ఓన్లీ మెన్ కెన్ అండర్స్టాండ్ దట్ ప్రాబ్లమ్ బ్రో అంటాడు. అది కాదు ఇప్పుడు చూడు రోడ్లపాడు కామెంట్ ఉంటుంది చూడు. ఎక్కడ డెలివరీ చేసినారా ఏంది? లేదు ఇది కాదు, ఇది దీనికి కాదు, దీనికి అనుకుంటా. కాపీరైట్ అదా ఏంటన్నా ఏంటి బ్రో నెత్తిలో పెయిన్లు ఉన్నాయంటే ఎవడో వచ్చి వీడు అది బాయ్స్ స్టైల్ బ్రో అంట. ఓన్లీ బాయ్స్ క్యాన్ ఫీల్ దట్ పెయిన్ అంట. ఇప్పుడు కూడా అనుకుంటున్నా వీడు బ్రో, అది ఆటోమేటిక్ వచ్చేస్తారు బ్రో. నేను ఏం చేస్తా చెప్పు. సరే వీడియో చేద్దాం. చుట్టూ అనుకున్న ప్రతిసారి కౌంట్ చేయాలా? అంత స్కిల్స్ ఏం లేవు భయ్యా. ఇప్పుడు నేర్చుకుంటున్నా. ఆ సబ్స్క్రైబ్ అనేది వచ్చేది కూడా ఏదో యూట్యూబ్లో చూస్తే వచ్చింది, ఏదో బాగుంది అని పెట్టినా. ఏది ఏమైనా పెట్టించినాడు దానికి? దిస్ ఈజ్ మైన్ అంట. ట్రిపుల్ సి అంటే ఏంటి? నువ్వు అది అడుగు భయ్యా. ఏముంది భయ్యా డిఫరెన్స్? పీనట్ బటర్ బ్రౌనీ అంటే స్వీట్ అండ్ బటర్ బ్రౌనీ. ఎట్లా తెలుసా? పీనట్ బటర్ని నేను మిక్స్ చేసుకొని మిల్క్తో తాగితే ఎట్లా ఉంటుంది ఏమంటుంది నచ్చనే ఉంది భయ్యా. స్నాప్ చాట్ కష్టాలు నీ తిప్పలు పడుతున్నావు బ్రో స్నాప్ పెట్టడానికి. నేనెందుకు ఫోకస్ అవుతానా? కష్టపడితే ఇప్పుడు ఫోకస్ అయింది. ఆన్ చేయరా కొద్దిగా. అంతకుముందు ఫేర్వెల్ జరుగుతుంది దేవి ఫంక్షన్ అంట కదా. దేవి ఫంక్షన్ అలా ఐడియా లేదు భయ్యా. మనకు నేను కర్నూలులో ఉన్నానే నాకే తెలియదు. ఇప్పుడు సడన్గా కొన్ని ప్లేసులు అడిగినాడు, ఒక్క ప్లేస్ గుర్తు రాకుంది. ఎక్కడైనా బయట పోయి టైంపాస్ చేద్దామంటే అన్నీ సిటీ లోపలనే ఉన్నాయి, అన్నీ పోయిన ప్లేసెస్. ఎక్కడైనా పోతావు చెప్పురా ఏడిపోదాం. చించు ఆలోచించు. ఇంత సడన్గా ప్లేస్లు అంటే నాకు తెలిసినది అయితే మ్యాక్సిమం అటు సైడ్ కొత్తగా పెట్టినారంటే పిచ్ స్టాప్ అయితే తీసినారు. మేబీ అక్కడ పోదాం అంటే పోదాం, లేదు అంటే ఇంకా కొద్ది ముందర పోదాం. ఏమన్నా కనపడితే తినడానికి స్టాప్ అవుదాం. బాగుంటుండే చాలా ముందర పోలేదు కదా, పోలేదు కదా. అదేంటనే కాదు.
ప్రజెంట్ అయితే ఏది అది NH44 సైడ్ పోదాం అనుకుంటున్నాం. భయ్యా అమెజాన్ కిచెన్స్కి పోదామా? పోదాంపా, టైం పాస్. టోల్ గేట్ పడుతుంది. అది ఇట్లా కదరా, ఇటు సైడ్ టోల్ ఏం పడదు కదా నీకు. అమెజాన్ కిచెన్స్ ముందరనే కదా. మళ్ళీ ముందరనే అని కాదు, ముందరనే వస్తుంది. పోదాంపా. ఓకే, నేను ఎప్పుడు పోలే. యాడ్ చేస్తాడు అనిపించాడు. ఎందుకు చూస్తాడులే, ఎందుకు చూస్తాడు? ఒప్పుకున్నాడు. కారణం నేనే చూస్తాను. విచిత్రంగా చూస్తున్నారు, అందుకని తీయట్లే. అదే ఫ్లాష్ లైట్ వేసుకొని మరీ బ్లాగింగ్ చేస్తారు. పోనీ వచ్చేసాం అమెజాన్ కిచెన్స్కి. మా దగ్గరనే అనుకున్నా కానీ చాలా దూరం ఉంది. నైట్ టైం ముందే డ్రైవింగ్ మనకు అంత రాదు. ఇవి నా డ్రైవర్ స్పెషలిస్ట్ ఉన్నాడు కాబట్టి ఏదోలాగా వచ్చేసాము. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ టైం ఈ బ్లాగ్ అడ్జస్ట్ చేసుకోండి గైస్, కొద్దిగా. ఓకే, ప్రతి బ్లాగ్లో స్పెక్స్ పెట్టుకొని బాగా అలవాటైంది అన్నకి. తీస్తా. అంత దూరం నుంచి వచ్చి ఏం తింటున్నావురా? 30 కిలోమీటర్స్ కర్నూలు సిటీ అవుట్స్కట్స్ బయటకు వచ్చి ఏం తింటున్నారు చూడు మావాడు. ఇవి తినడానికి అప్పుడు 30 కిలోమీటర్లు పెట్రోల్ ఒప్పించుకొని మరి వచ్చినాం. కామెడీ ఏంటంటే పెట్రోల్ 500. అంత దూరం నుంచి వచ్చినాం కదా. కనీసం పిజ్జా అన్నది తిన్నామంటే పిజ్జా కూడా లేదు ఇక్కడ. ఏం ప్లేస్ అండి ఇదంతా? అంబియన్స్ అయితే భలే ఉంది. ఫుడ్ నాట్ అవైలబుల్. స్టార్బక్స్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి అంటున్నారు. స్టార్బక్స్ కర్నూలులో. నువ్వే తీసుకుంటావా? ఇద్దరే తీసుకున్నాం. ఇద్దరమ్మా. నువ్వు బెంగళూరులో నుంచి మెయింటైన్ చేయి, నేను హైదరాబాద్ నుంచి మెయింటైన్ చేస్తాను. ఇక్కడికి వచ్చి ఫ్రెంచ్ ఫ్రై తినుకుంటా కర్నూలులో స్టార్బక్స్ అవుట్లెట్ ఓపెన్ చేద్దామని డిస్కస్ చేస్తున్నాడు. మైక్రోసాఫ్ట్ మిల్క్ షేక్ పెట్టాం కదా, ఆడ నీకు 200 పెట్టి మిల్క్ షేక్ తాగినాం. ఇంకొక 150 ఎక్స్ట్రా పెట్టుకుంటే నీకు స్టార్బక్స్ వస్తుంది. ఇంకోటి బ్రాండ్ వాల్యూ జరుగుతుంది. పెద్ద ప్లానింగే. తినేసి బయటకు వచ్చాను. చాలా ఫుల్ వచ్చింది రష్. ఎప్పుడు ఇంతసేపు సైలెంట్గా ఉండే మొత్తం ప్లేస్, సడన్గా వచ్చేసినారు. వాడు బిల్లు కడుతున్నాడు అటామిక్. ఇంటికి వెళ్ళిపోవాలి. ఓకే గాయ్స్, జస్ట్ ఇక్కడికే వచ్చాము. మళ్ళీ నా బైక్ ఇక్కడే పార్క్ చేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి. Like and share and subscribe. Okay guys, we'll end this vlog here. Hope you like this. See you in the next vlog. Bye.